చూసావా ఎన్ని గొర్రెలు వచ్చేస్తున్నాయి. అట్టుపళ్ళు తినేస్తాకి ఈ అట్టుపళ్ళు తినేస్తా మా కొట్టుకడ కాపలా ఉండాలి మేము. వస్తుందా కర్రొచ్చుకుని ఉంచోలే మరి ఎక్కనైతే ఎలా ఒప్పించుకున్నారు ఈ కొట్టోళ్ళు. తినేస్తాయి ఇక అట్టుపళ్ళు ఈ కాసుకుని కూర్చోవాలి నేను. మా ఊళ్ళందరూ మా ఫ్రెండ్స్కి చూపించాలి, యూట్యూబ్ ఫ్రెండ్స్కే, అందుకే ఈ వీడియో తీస్తాం. ఐస్ క్రీమ్ బండి వచ్చింది కదా అండి, నేను చూసారా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను చాకోబారు. అబ్బాయి ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక ఐస్ క్రీమ్ కొనమంటాడండి మమ్మల్ని. అంత మా ఐస్ క్రీమ్ కొని లేకపోతే మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని కొనమంటారు. మేము బోండి చేస్తే బాగుంటుందంట, కానీ బాగుంటాయండి. అందరూ కొనుక్కు తినండి, టేస్ట్గా ఉంటాయి కూడా. బాగానే మల్లెపూలు తెచ్చారండి. అవి చూడు ట్రైలు ఇప్పండి జాయిగా ఇలాగే అమ్మకాలు చూడు. మా ఆయన గారు అయితే వచ్చేసారు. ఇప్పుడు మా ఆయన గారు టీ వచ్చి పెట్టి ఇవ్వాలండి. టీ ఇచ్చేస్తాను నేనైతే కొట్టు దగ్గర నుంచి ఒక అరగంట అయింది వచ్చి. ఇదిగో ధనియాలు నానబెట్టుకుందండి మా అమ్మాయి. ఏం చేద్దామనో మా చిన్నపిల్ల. ఆఫ్ చేస్తా చిన్ని, యాప్లికే పెట్టండి. అదిగోండి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నారు ఆయన. పూలు కూడా పెట్టేయండి. కట్టలేదా? తొందరగా కట్టేమని చెప్పాను. చుట్టాలు వచ్చారా? కడతలేదు. టీ తాగండి. చిన్న గ్లాసులు పెట్టానుగా పైన, కప్పుల్లో ఇవ్వాల్సింది. నేను ఉల్లిపాయలు కోస్తావమ్మా తెజీ. టమాటాలు ఇందులో వేసుకోకూడదు, టమాటాలు తెస్తానుండు. ఇది కట్టర్తో కోతున్నాను, కత్తి పెడితే కోయపోయావా? చేయి తెగిపోద్దా? పచ్చిమిరకాయలు తెచ్చావా? తీసుకొస్తాను. గమ్మును కోసే తొందరగా, టైం అయిపోతుంది. కూర వండేస్తాను గబగబా. మాసం తీసుకొచ్చాడుగా నాన్న. ఇదిగో కుక్కర్లో అయితే వండేస్తాను కూర, గమ్మున తొందరగా అవ్విద్ది. టైం ఇప్పటికే వచ్చి టైం 7 అవుతుంది ఇప్పుడు. పచ్చిమిరకాయలు తెస్తాను నేనండి. మామిడికాయ బాగుంది. ఎక్కడదే తెచ్చాడు డాడీ. నేనైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టేసుకుంటున్నానండి. ఈ పాటికి వండేసుకోవాలి అసలు కూర. ఒక పక్కన రైస్ కర్రీ పెట్టేశాను. ఇది మాసం కడిగేసి పెట్టేసుకున్నాను. కుక్కర్లో అయితే బాగా ఉడికిద్ది పెద్ద పారన అయితే. మా పారన బాయలేరా? పారన కుక్కర్లో అయిపోతే ఉడకదు. దీంట్లో పువ్వులేది చెంచా ఒక్కటి ఉంచారు మీరు. పానీ తీసేసిందమ్మా. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుందండి. నేనైతే పొద్దున్న వండాలి కూర. ఇంకా మా ఆయనగారు గుడి వెళ్ళడం గురించి తాడేపల్లిగూడెం మీద లేట్ అయిపోయిందండి వండుతాకి. ఇప్పుడు వండుతున్నాను. ఇంకా పిల్లలు పాపం ఇప్పుడు దాకా ఆకలితో ఉన్నారండి. అంటే ఎవరు తినేస్తారులే బయట ఫుడ్. ఎలాగ తెచ్చిన మాంసం కూర ఉంది కదా, చికెన్ ఉంది తెచ్చింది, కొంచెం కూర వండేస్తే బాగుంటుందని పెట్టేశాను. మా ఓడు పొద్దున్న అయితే మాత్రం రాత్రి కాసిన పప్పుచారు వేసి తినేసారండి మధ్యాహ్నం. ఇంకా స్మెల్ వస్తా గట్ట వస్తలేదని పప్పుచారు గ్యాస్ మీద మరగబెట్టేసి ఆమ్లెట్ అట్టేసుకుని తినేసారమ్మా. అందు గురించి ఇప్పుడు వండుతాను. ఇది
కూర అయితే వండేసుకుని పెట్టేయాలి పిల్లలకి. ఉడికిపోయిందమ్మా. అమ్మ ఇది కాదు, ఇదంటే చిన్న గడ్డ తీసుకో. చూడు అక్కడ పెట్టేస్తా. ఆమె ఏది పావుని ఆడుకుంటాకి వెళ్ళిపోయిందమ్మ అప్పుడే. చిన్న ప్లేట్ ఉంటే బాగుంది. పెద్దోడు నువ్వు కూడా పిండుకో. బాగుందమ్మా. బాగుందా? సూపర్గా ఉందా? పావని నీకు ఎలాగమ్మా చెప్పమ్మా. సూపర్ ఉందమ్మా. తినండి గుమ్మని అన్నం తినేసి ఇప్పుడు 8 అవుతుంది టైం వచ్చి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.